హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ జేఈ 5th పార్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం 4 పార్ట్స్ రిలీజ్ చేస్తాం. చాలాసార్లు చెప్పాను మోర్ దాన్ 2000 క్వశ్చన్స్ అని. ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మనకి ఇన్ని క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి చేయడం అనేది చేయలేదు ఇంతవరకు. ఫస్ట్ ఛానల్ రూపా ఏఎస్ స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ రూపా యూట్యూబ్ ఛానల్, అందరికీ చెప్పండి. యూ కెన్ గెట్ మోర్ బెనిఫిట్. ఎందుకంటే క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్స్. అలాగే రూఫా ఆఫ్లైన్ బ్యాచ్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ, ఏడబ్ల్యూఈ, ఏఈ, పిఎల్ అండ్ అదర్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి జేఈ, టాప్ టు బాటమ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ 3 to 4 months ఉంటుంది. సో విల్ బికమ్ మాస్టర్. సో మీకు ఈ 3 నెలల్లో ఆఫ్లైన్ కోర్సులో చాలా విషయాలు తెలుస్తాయి. కంపేర్ టు అదర్ అకాడమీస్ మనం చూస్తే నా యొక్క అనుభవాన్ని, ఈ 25 years ఎక్స్పీరియన్స్ని మీకు రంగరించి ఏది చెప్తే ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తే కాన్సెప్ట్స్ అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది. సో అది వెరీ వెల్. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ కూడా ఉంది, మనకి 2 కూడా ఉన్నాయి. సో మీరు ఏది వీలైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్ అయితే ఈ నెల 26 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే ఇక క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. మనం ప్రతిరోజు కూడా క్వశ్చన్స్ రిలీజ్ చేస్తున్నాం. ఎవ్రీడే కూడా 20 క్వశ్చన్స్. ఓకే, సో దీంట్లో భాగంగా ఈరోజు 20 క్వశ్చన్స్ చూద్దాం. విచ్ కమ్యూనిటీ గెట్స్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ సర్టైన్ సర్వీసెస్ ఇన్ ఆర్టికల్ 336? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 336. చాలామంది క్వశ్చన్స్ కనపడడం లేదు సార్ అంటున్నారు. కొన్ని బోల్డ్ చేస్తున్నాం మీకోసమే, చూడండి కావాలంటే. Which community gets special provision for certain services in Article 336? Article 336కి సంబంధించి మన రాజ్యాంగంలో ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అది ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ. డి ఆన్సర్. అంటే దీనికి సంబంధించి 104th Amendment Act 2019 సిన్స్ 2000 January ఆన్వర్డ్స్ ఇంప్లిమెంటెడ్. పార్లమెంట్లో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ టెర్మినేటెడ్. మోడీ గారు టెర్మినేట్ చేశారనమాట. ఇప్పుడు లేదు. 545లో 543 మనకి ఎలక్టెడ్. అలాగే మిగతావేమో ఆంగ్లో ఇండియన్స్ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు, స్టేట్లో అయితే గవర్నర్ అనమాట. ఇవి తీసేశారు, ఇప్పుడు లేదు. 2020 జనవరి నుంచి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అదొకటి. అలాగే క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, తిల్లానా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రజెంట్ స్టైల్ ఆఫ్ విచ్ డ్యాన్స్ ఫామ్? తిల్లానా ఇది చాలాసార్లు రైల్వేస్లో ఇస్తున్నాడు. మేము రాసినప్పుడు కూడా ఒక 25 years బ్యాక్ ఇవి కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మాకు తెలిసేది కాదు. తిల్లానా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రజెంట్ స్టైల్ ఆఫ్ విచ్ డ్యాన్స్? ఈ తిల్లానా ఇది వన్ ఆఫ్ ద స్టైల్. మొత్తం 7 స్టైల్ ఉంటాయి డ్యాన్స్లో 7 స్టైల్స్, 7 స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్. ముఖ్యంగా కర్ణాటక మ్యూజిక్లో ఇది వాడతారు. ఇక్కడ డ్యాన్స్ అన్నాడు కాబట్టి మ్యూజిక్ కాదు కాబట్టి భరతనాట్యం. మనకి తమిళనాడు క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం. సో ఒడిషీ అంటే ఒడిషా, కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్, మనకి కథక్ ఉత్తర భారతదేశం. ఇవి క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట. సో తిల్లానా దేంట్లో ఉంది? కర్ణాటక మ్యూజిక్లో ఉంది, భరతనాట్యంలో ఉంది. ఓకేనా? ఇది 7 స్టైల్స్లో వన్ ఆఫ్ ది స్టైల్ అనమాట. సో ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది స్పోర్ట్ ఈజ్ నాట్ ఏ బోర్డ్ గేమ్? అంటే బోర్డు గేమ్ కానిది ఈ కింది వాటిలో ఏది బోర్డు గేమ్ అట? ఇప్పుడు బిలియర్డ్స్ ఉంది, బోర్డు మీద వాడతారు. చెస్ బోర్డు మీదే, క్యారమ్ కూడా బోర్డు మీదే. స్క్వాష్ బోర్డు మీద కాదు, నెట్ కడతారు, టెన్నిస్ లాగా ఆడతారు అనమాట. ఓకే, సింపుల్. దీనికి నో ఎక్స్ప్లెనేషన్, ఇదే ఎక్స్ప్లెనేషన్. అలాగే ఇండియన్ హిస్టరీ, హూ వాజ్ ఆల్సో నోన్ యాజ్ అలంగీర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఔరంగజేబుని అలంగీర్ అంటారు. ఈయన అక్బర్ ప్రవేశపెట్టిన జిజియా ట్యాక్స్ ఏదైతే ఉందో, అక్బర్ అబాలిష్డ్ జిజియా ట్యాక్స్ ఎప్పుడు 1564. జిజియా ట్యాక్స్ అంటే ముస్లిమ్స్ మీద వేస్తారు. అంటే హిందూస్ కావచ్చు, అదర్ మతాలు కావచ్చు. ముస్లిం మతం అభివృద్ధి కోసం ఈ జిజియా ట్యాక్స్ని నాన్ ముస్లిమ్స్ ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళందరి మీద వేస్తారు.
నేను అక్బర్ అన్ని మతాలు సమానమని చెప్పి రద్దు చేస్తే ఔరంగజేబ్ 1679లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఔరంగజేబు జిజియా ట్యాక్స్ని ఎప్పుడు రీఇంట్రడ్యూస్ చేశాడు 79లో. అక్బర్ ఎప్పుడు అబాలిష్ చేశాడు 1564లో. ఓకే, అలాగే జహాంగీర్ షేక్ బాబా అంటారు, షేక్ బాబా. బాబర్ జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అంటాం. పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు బాబర్ 1526లో. ఓకేనా. నెక్స్ట్, మైకేల్ ఫెల్ప్స్ ఆఫ్ యుఎస్ ఈజ్ ఫేమస్ ఫర్, అప్పుడు కరెంట్ అఫేర్ ఇది, స్విమ్మింగ్లో. అలాగే ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్, గవర్నర్ అట ఎన్ని సంవత్సరాల టర్మ్కి అపాయింట్ చేయబడతాడు అంటారు. దీనికి సంబంధించి చూద్దాం. ఈ గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఈ గవర్నర్ ఆర్టికల్స్ 153 to 167. అంటే 153 ఆర్టికల్ ఏం చెప్తుందట, ఈ ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అని చెప్తుంది. అయితే జనరల్గా 5 years, ఎన్ని సంవత్సరాలు, కానీ 5 years చాలా అరుదు, 2-3 yearsకి మార్చేస్తారు. అది ఓకే. 153 నుంచి 167 గవర్నర్ ఆర్టికల్స్ చెప్తాయి అన్నమాట. అలాగే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ విత్ ది పద్మశ్రీ, అప్పట్లో ఇది కరెంట్ అఫేర్ ఇది కూడా. సో గౌతమ్ గంభీర్. అలాగే విచ్ ఆఫ్ దిస్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఆప్టికల్ లెన్సెస్. ఆప్టికల్ లెన్సెస్ అంటే విజిబిలిటీ ఉంటుంది, చూడొచ్చు. మైక్రోస్కోపు, పెరిస్కోపు, టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్. పెరిస్కోప్ అంటే సబ్మెరైన్లో కానీ ఈ డిఫెన్స్ వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ని చూడడానికి, లేకపోతే వాటర్లో, సబ్మెరైన్లో, అండర్ వాటర్లో ఇలా పెరిస్కోప్ని వాడుతూ ఉంటారు అనమాట, ఎక్కువ డిఫెన్స్ అవసరాల కోసం. మైక్రోస్కోప్ మనం అన్నీ కూడా ప్యాథాలజీ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. బట్ స్టెథోస్కోప్ అనేది మల్టీ రిఫ్లెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మల్టీ రిఫ్లెక్షన్ ఫ్రీక్వెన్సీ. స్టెథోస్కోప్ డాక్టర్లు వాడతారు కదా, అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అలాగే మల్టీ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ అనమాట రిఫ్లెక్షన్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా. టెన్నిస్ ఏమో ఫ్రాన్స్లో, ఫుట్బాల్ ఏమో ఇంగ్లాండ్లో, క్రికెట్ కూడా ఇంగ్లాండే, కబడ్డీ మాత్రం ఇండియా. కబడ్డీ ఇండియా. ఓకే. అలాగే చండీగఢ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. హర్యానా, బౌత్ పంజాబ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పంజాబ్, బౌత్ పంజాబ్ అండ్ హర్యానా. ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్. ఇది యూటీ అనమాట. దీన్ని లీ కార్బుజైర్ ఈయన చండీగఢ్కి మనకి ఆర్కిటెక్ట్, చండీగఢ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుజైర్. ఇది ఎప్పుడో ఇండస్ పీపుల్ సివిలైజేషన్ ఉంది కదా, హరప్ప, ఆ నాగరికతకి పోలి ఉంటుంది ఈ సిటీస్ అనమాట. చండీగఢ్ ఒకే ఒక సిటీ, స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ. అలాగే విచ్ కంట్రీ అవార్డెడ్ శ్రీ రామ్నాథ్ కోవింద్ విత్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ థామిసిల్. ఇది క్రొయేషియా. ఆన్సర్ కరెంట్ అఫేర్. ఇది ఒక మ్యాచ్, ఇది టెక్నికల్ది పేస్ట్ అయింది, తీసేస్తున్నాను. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈజ్ ద హైయెస్ట్ ఇన్. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఏ సాయిల్లో ఉంటుంది? సిల్టీ సాయిల్, క్లే సాయిల్, శాండీ సాయిల్, లోమీ సాయిల్. ఇది ఆన్సరు క్లే సాయిల్. మట్టి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సాయిల్ చూడండి, క్లే ఎక్కువ ఉంటుంది, మోర్ అటెన్షన్. లోమీ సాయిల్ ఇది ఎక్కువ మనకి రైస్ పండిస్తారు, అది జనపనార ఎక్కువ పండిస్తారు వెస్ట్ బెంగాల్ ముఖ్యంగా. ఓకే. అలాగే అన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ బ్యాంక్స్ ఈజ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా ఈజ్ లొకేటెడ్. ఇప్పుడు తపతి ఉంది, తాపి అంటాం, ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సూరత్ తపతి నది ఒడ్డున ఉంది. గంగా చాలా సిటీస్ ఉన్నాయి. సో వారణాసి నుంచి అలహాబాద్ మొత్తం అప్ టు కలకత్తా వరకు గంగా నది. ఇండియాలో లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్. యమున గంగా ట్రిబ్యూటరీ. ఢిల్లీ, ఆగ్రా, మదురై. ఢిల్లీ, ఆగ్రా, మథురై అంటే తమిళనాడు, మథుర అంటే శ్రీకృష్ణ జన్మస్థలం యూపీ. సబర్మతి ఇది కూడా వెస్ట్ ఫ్లోయింగ్కి వస్తుంది అన్నమాట. ఓకే. ఇవి ముఖ్యంగా మనకి 4 ఆప్షన్స్. అలాగే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ టుక్ చార్జెస్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్
విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ May 7. అది కరెంట్ అఫేర్స్, వదిలేసేయండి, ఉపయోగపడదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్ యాజ్ ద లార్జెస్ట్ జ్యూరిడిక్షన్ ఇన్ ద కంట్రీ? ఇది చాలాసార్లు వచ్చింది. మన దేశంలో ఎక్కువ మంది జడ్జెస్ ఉన్నది హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు. 160 మంది ఉంటారు అలహాబాద్ హైకోర్టు. తక్కువ సిక్కిం 3 ఉంటారు, హైయెస్ట్ 160. అది హైకోర్టులో ఉండదు, ఫంక్షన్ హాల్లో ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత who was invited by Lord Wavell to form the interim government in India in 1946? మనకి August 16, 1946న హిందువులను ఓచకోతకు వస్తారు. డైరెక్ట్ యాక్షన్ డే అంటాం, డైరెక్ట్ యాక్షన్ డే. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీని పిలిచి మీరు ఇంటీరియం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి లార్డ్ వేవెల్ చెప్తాడు. అప్పుడు జేఎల్ నెహ్రూని ఏర్పాటు చేస్తారు, జేఎల్ నెహ్రూ. సో 13 మంది మినిస్టర్లు, రాజేంద్ర ప్రసాద్ కూడా ఉంటాడు దాంట్లో, వల్లభాయ్ పటేల్ ఉంటాడు, రాజగోపాలాచారి కూడా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూ క్రియేట్స్ థ్రెట్ టు ది పబ్లిక్ హెల్త్? పొల్యూషన్, వాటర్ స్కార్సిటీ అండ్ ఓవర్ పాపులేషన్. పొల్యూషన్, ఓవర్ పాపులేషన్, వాటర్ స్కార్సిటీ, ఈ 3 ఒకే ఆప్షన్లు ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ తగ్గట్టు అదే అవుతుంది ఆన్సర్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రిలీజ్డ్ ది బుక్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇన్ March 2019? అరుణ్ జైట్లీ. ఇప్పుడు లేరని, చనిపోయారు. ఓకేనా, మోడీ గారి స్లోగన్ కూడా అదే కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా? సాల్ట్ లేక్ స్టేడియం, వెస్ట్ బెంగాల్, కలకత్తా. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్. కళింగ స్టేడియం, ఒడిషా. ఓకే, సో ఆప్షన్ ఏంటి? ఏ, సాల్ట్ లేక్ స్టేడియం. ఇప్పుడు మోతేరా స్టేడియం, ఇష్టాది బెటర్, మోతేరా స్టేడియం, ఇది కూడా గుజరాత్లో ఉంది. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం మనకి 20 క్వశ్చన్స్ ఈరోజు మనకి ఈ యొక్క టాపిక్ వస్తుంది. అందరికీ కూడా నోట్ చేసుకోండి, ఆప్షన్ కూడా చెప్తున్నాను ఉన్న వాటికి. సబ్స్క్రైబ్ రూపా యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు అప్డేట్ వస్తుంది దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.